ప్రియమిత్రులకు స్వాగతం. మనం తలుచుకోవాలే కానీ పడేసే వస్తువులకు కూడా మనం ప్రాణం పోయగలం. అందుకనే నేను ఇంట్లో ఉన్న శుభలేఖతో ఒక క్రాఫ్ట్ అయితే తయారు చేశాను. శుభలేఖ కార్డుని తీసుకొని దానిపై నాకు కావాల్సిన డిజైన్ని క్రేయాన్తో గీసుకున్నాను. ఇక్కడ నేనైతే స్కేల్ను ఉపయోగించి నిలువ గీతలని అడ్డగీతలని కార్డ్ అంతా కూడా గీసాను. ఇలా గీయడం వల్ల కార్డ్ అంతా ఒకటే షేప్ కింద కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, భలే ఉంది గీసేసిన తర్వాత అయితే. దీనిపైన నేను నాకు కావాల్సిన షేప్ని డ్రా చేసుకొని ఆ షేప్ని కట్ చేశాను. కర్వ్ డిజైన్ అయితే ఇక్కడ చేశాను. ఆ పేపర్ పైనే ఇంకొక కలర్తో నేను సింబల్ని డ్రా చేసి దానికి అవుట్లైన్ ఇచ్చి కార్నర్కి కూడా బ్లాక్ పెన్సిల్తో డ్రా చేసేసాను. లోపల ఈ ప్లెయిన్ ఏరియాలో నాకు కావాల్సిన టాపిక్ రాసుకుంటాను. అయితే కార్నర్స్లో వచ్చిన వేస్ట్ని సింబల్స్గా కట్ చేసి ఆ సింబల్స్ని ఇంకొక చోట ఉపయోగించాను. చూస్తున్నారు కదా ఇక్కడ. అయితే ఈ సింబల్స్ని కట్ చేయటం అయితే అంత ఈజీ అయితే కాదండి. ఆ సింబల్స్ని కట్ చేసి మళ్ళా దానికి సైడ్ ఒక రెడ్ లైన్ రెడ్ పెన్తో డ్రా చేసి ఒక షేప్ అయితే తీసుకొచ్చాను. మీరే చూడండి, ఆ కార్నర్స్లో రెడ్ పెన్తో ఉంటుంది. చూస్తున్నంత ఈజీ అయితే కాదు, నాకైతే చాలా టైం పట్టింది. కానీ చేసిన తర్వాత అయితే చాలా అందంగా అనిపించిందండి. కష్టమంతా తీరిపోయినట్టు అనిపించింది. ఇంకా దాంట్లో రాసిన టాపిక్ చూస్తే మరింత కష్టాన్ని గుర్తు చేయకుండా చేసేసింది. ఎందుకంటే అక్కడ నేను మా నాన్న అన్నట్టుగా ఐ లవ్ యూ మై డాడ్ అని రాశాను. నాకైతే కార్డ్ చాలా చాలా నచ్చిందండి. మా డాడీకి కూడా చూపించి గిఫ్ట్ కింద ప్రజెంట్ చేశాను. ఆయన అయితే చాలా హ్యాపీ అండి. పిల్లలు చిన్న పేపర్ ముక్క ఇచ్చినా సరే తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు కదా. సబ్స్క్రైబ్ చేసుకో.